వెల్కమ్ టు మమతేష్ ఫుడ్ ఛానల్. చాలా మంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు ప్రాసెస్ వచ్చేసి గోధుమ పిండి ఎగ్స్ తోని పిల్లలకు స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, 3 ఎగ్స్ తీసుకోవాలి. గోధుమ పిండి 1/2 కప్పు దాకా గోధుమ పిండి, పాలు కూడా తీసుకోవాలి 1/2 కప్పు. 3 ఎగ్స్ను ఇలా కట్ చేసి దీంట్లో పోసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కట్ చేసి పోసుకోవాలి. కట్ చేసి పోసుకున్న తర్వాత దీంట్లోనే పాలు కూడా పోసుకోవాలి. గోధుమ పిండిని వేసుకోవాలి. కట్ చేసిన వెజిటేబుల్స్ని చిన్నగా ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసాం కదా ఇంత ముందుకు, అవి ఒక్కొక్కటి తీసి దీంట్లో వేసుకోవాలి. క్యాబేజీ అదేవిధంగా ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుంది కాబట్టి ఇలా రబ్ చేస్తూ బాగా కలపాలి. దాంట్లోనే సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. దాంట్లోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి వేరే కళాయి పెట్టేసుకోవాలి. కళాయి వేడయ్యాక దీంట్లోనే 1 పావు దాకా ఆయిల్ పోసుకొని బాగా రబ్ చేసుకోవాలి పెంకకు. ఇలా ఇప్పుడు దీన్ని ఇందులోకి పోసుకోవాలి. ఇలా ఎందుకు అనుకోవాలంటే ఈ వెజిటేబుల్స్ అనేటివి పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి ఇలా గంటతోని ఇలా మెల్లమెల్లగా అనుకుంటే దాంట్లోకి పోతాయి కాబట్టి ఇలా అనుకోవాలి. చాలా బాగుంటాయి.
సో ఇలా స్నాక్స్కి పిల్లలకు ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటాయండి. సో మీరు కూడా ఇలా చేసి మా వీడియో చూసి చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చేసి పెట్టాను మా పిల్లలకైతే. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ ఇది, 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడైనా పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాకనైనా అప్పుడు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. సో ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఉండే పదార్థాలతో కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కళాయికి కింద అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా అనుకోవాలి. గంటతోని ఇలా అనుకుంటే అది సాఫ్ట్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో అనుకోవాలి. ఇలా గంటతోని తీస్తే చినిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేరే ప్లేట్ తీసుకొని ఇలా తీసుకోవాలి, మళ్ళీ రివర్స్లో వేసుకోవాలి దీన్ని. గంటతో తీయొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే చినిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం చేసింది కూడా అంత బాగా అనిపించదు. వేరే ప్లేట్ తీసుకొని ఇలా వేసుకుంటే మళ్ళీ రివర్స్లో వస్తుంది, కిందికి ఇలా ఉడకదు కాబట్టి మళ్ళీ రివర్స్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇంక తర్వాత ఇలా వచ్చేసింది. సో చాలా బాగుంటుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది వెజిటేబుల్స్తో చేసింది కాబట్టి హెల్తీ ఫుడ్ పిల్లలకు కూడా. ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీసు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. సో ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీసు పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తింటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.